వెర్రి వెంగళమ్మ ఒకరోజు సరుకుల కోసం బజారుకు వెళ్తుంటే ఆ ఊరి చివరనున్న బామ్మగారు మాట్లాడుతుంది. అమ్మా, నువ్వు మీ బావనే పెళ్లి చేసుకోపోతున్నావు కదా, నెల రోజుల్లో పెళ్ళుందనగా మీ బావకేదో సుస్థి చేసిందంట కదమ్మా, నిజమేనా? అవును బామ్మ, నిజమే, హాస్పిటల్లో కూడా జాయిన్ చేశాము అంటుంది వెర్రి వెంగళమ్మ. అసలు ఏమైందమ్మా అని అడుగుతుంది బామ్మ. చేతులకి గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగుడొస్తాడు, ఎర్రటి మొగుడొస్తాడు అని చెప్పింది మా బామ్మ. అవును నిజమే, మీ బామ్మ చెప్పింది కరెక్టే, అయినా మీ బావకేమైంది అని అడుగుతుంటే ఆ విషయం చెప్తున్నావెందుకు అంటుంది ఈ బామ్మ. అదే చెప్తున్నాను, నేను గోరింటాకు పెట్టుకున్నాక మా బావ ఎర్రగా అవ్వలేదనుకో, అప్పుడు అందరూ మా బావ మంచోడు కాదు అనుకుంటారు కదా, అందుకని చెప్పి గోరింటాకుని చిన్న చిన్న ఉండలుగా చేసి మా బావకు అనుమానం రాకుండా అది బొప్పాయి ఆకులు పసరు ముందు జ్వరాలు రాకుండా వాడమన్నారని చెప్పి మా బావతో మింగించాను. ఆ గోరింటాకు ఉండలన్నీ మింగగానే మా బావ ఎర్రగా అవ్వలేదు సరికదా, ఎర్రెర్రిగా కేకలు పెడుతూ ఎర్రివాళ్లాగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు బామ్మ. అప్పుడు డాక్టర్లు మా బావని తీసుకెళ్లి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేసేసారు బామ్మ. ఎర్రగా అవుతాడు అనుకుంటే ఎర్రగడ్డలో వెళ్ళి పడ్డాడు, ఏమైందో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు బామ్మ అంటుంది వెర్రి వెంగళమ్మ.